ఇప్పటికే సమాజంలో ఒక ముద్ర పడిన విషయం తెలిస్తే పూర్తి స్థాయిలో వాతావరణం కలుషితం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. దీనికి మరొకటి యాడెడ్గా అన్నట్టుగా ప్రభుత్వం రైతులను బుజ్జగించో వాళ్ళకు నచ్చజెప్పో వాస్తవానికి భూములు సేకరించాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. ఇది ఒక కొడంగల్ నియోజకవర్గంలోని లగిచర్లకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మొత్తం చుట్టూ రాజధాని చుట్టూ 20 చోట్ల క్లస్టర్లు అంటున్నారు. వీటిని ఫార్మా క్లస్టర్లు అంటున్నారా, ఫార్మా విలేజ్లు అంటున్నారా, విలేజ్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం మొత్తంగా పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సి ఉంటుంది. ఎందుకంటే ముచ్చర్లలో దాదాపుగా 14,000 ఎకరాల భూమిని సేకరించి మొత్తంగా ఒక హైటెక్ పరిస్థితుల్లో, హైజీనిక్ పరిస్థితుల్లో ఫార్మా ఇండస్ట్రీ మొత్తంగా అక్కడ ఏర్పాటయ్యేలా గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన విషయం తెలిస్తే ఎలాంటి ఉద్రిక్త వాతావరణానికి ఆస్కారం లేకుండా ఎలాంటి సమస్యను చాలా చాకచక్యంగా ఒక నైపుణ్యంతో డీల్ చేసి గతంలో కేసీఆర్ హయాంలో నడిచిన ప్రభుత్వంలో భూముల సేకరణ ముచ్చర్లలో జరిగిన విషయం తెలిసిందే. దాన్ని కాలరాసి దాన్ని కాదని ముచ్చర్లలో ఫార్మాసిటీ రద్దు అనే ఒక ప్రకటన చేసి వాటిని చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 చోట్లకు విస్తరిస్తామని చెప్పేసి ఆ 20 చోట్ల ఫార్మా విలేజ్లు అంటున్నారు, లేదా క్లస్టర్లు అంటున్నారు, క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ నేతృత్వంలోని లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించిందో దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఫార్మాసిటీ అంటేనే అది పూర్తిగా కలుషిత వాతావరణంతో కూడుకున్న వ్యవహారం, కలుషితాలతో కూడుకున్న వ్యవహారం, విష రసాయనాలను చిమ్మే వ్యవహారం. ఈ విష రసాయనాలు చిమ్మకుండా ఉండడానికి ముచ్చర్లో ఒక సాఫిస్టికేటెడ్ టెక్నాలజీని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ నేపథ్యంలో ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి న్యూట్రలైజ్ చేసే విధంగా ఆ పద్ధతిని అంతా కూడా ప్రాసెస్ చేశారు. అందుకు సంబంధించి 14,000 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. దానికి సంబంధించిన అనుమతులను కూడా చాలా చాకచక్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తను పర్సనల్ గా శ్రద్ధ తీసుకొని, వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని ఆ వ్యవహారాన్ని అంతా కూడా ఫాలో అప్ చేసి గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర పర్యావరణ శాఖ నుంచి కూడా అనుమతులు పొందడం జరిగింది. దీనికి పూర్తి భిన్నంగా ఇవాళ కాంగ్రెస్ పాలకుల వ్యవహార శైలి కావచ్చు, వాళ్ళ నిర్ణయాలు కావచ్చు ఉంటున్నాయి. అంటే ఒకచోట కాలుష్యం వెదజల్లే ఈ ఫార్మాసిటీలను 20 చోట్లకు స్కాటర్ చేస్తున్నారు. అంటే వాస్తవానికైతే ఈ 20 చోట్ల అనుమతులు దొరకడం అయితే చాలా కష్టతరమైన పని అని చెప్పేసి పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఎందుకంటే 20 చోట్ల ఒక ముచ్చర్లలో అనుమతి తీసుకురావడానికే ప్రభుత్వానికి అప్పట్లో అనేక రకాల ప్రయాసాలు కోరవలసిన పరిస్థితి. మరి ఇవాళ 20 చోట్ల కూడా ఈ పర్యావరణ క్లియరెన్సులు తీసుకోవాలి, అలాగే అక్కడ 20 చోట్ల కూడా భూముల సేకరణ చేయాలి, అక్కడ ప్రజలను, రైతాంగాన్ని, ఇతరులను ఒప్పించాలి అంటే ఇది ఒక పెద్ద టాస్క్. అంటే 20 ఫార్మా విలేజ్లు అంటున్నామా, లేదా ఫార్మా క్లస్టర్లు అసలు ముందుకు వెళ్తాయా? ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ కొడంగల్లో రైతాంగం ఎట్లాంటి పరిస్థితుల్లో తిరగబడుతున్నారు. 9 నెలలుగా వాళ్ళు పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు సంగారెడ్డి జిల్లాలో కూడా రైతాంగం అంతా కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని విప్పుతున్నారు. మా భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న లగిచర్లలో అనుకోని సంఘటనలో అనివార్య పరిస్థితి తలెత్తిన విషయం కూడా తెలిసింది. అంటే ప్రజలకు తెలియకుండా అక్కడ ఒక కలెక్టర్ వస్తున్నాడు, ఒక జిల్లాధికారి వస్తున్నాడు అనే సమాచారం లేక ఒక సాధారణ వ్యక్తిగా భావించి అక్కడ దాడి జరిగిన సంగతి తెలిసిందే. అది అన్నోన్ గా జరిగిన విషయంగా వాళ్ళు చెప్తున్నా కూడా అప్పటికప్పుడు ప్రభుత్వం ఒక పైశాచిక చర్యకు దిగిన పరిస్థితి. 500 మంది పోలీసులు ఏకంగా లగిచర్ల ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలపైన దాడులు చేసిన పరిస్థితి. అంటే గతంలో మనం చూసాము, నక్సల్ ఎఫెక్టెడ్ ప్రాంతంగా తెలంగాణ గతంలో ఒక 15 సంవత్సరాల క్రితం ఒక ముద్ర పడి ఉండింది. గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు తరలి వెళ్లి లైట్లు బంద్ చేసి చీకట్లో దాడులు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇవాళ ఆ పరిస్థితులు లేవు. దాదాపుగా నక్సలైట్ల ఉనికి రాష్ట్రంలో లేదనే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడంతా ప్రజానీకం కావచ్చు, జనాలు కావచ్చు, గ్రామీణ యువత కావచ్చు, పురోగతి పైన దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగం చేసి కష్టపడి పైకి రావాలనే ఒక ఆలోచన ధోరణి ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం నక్సల్ ప్రభావం కూడా పెద్దగా లేని పరిస్థితుల్లో ఇట్లా ఒక అరాచకానికి రాష్ట్ర ప్రభుత్వం తెగబడడం, మొత్తం 4 ఊర్లకూర్లుగా రాత్రంతా కూడా కటిక చీకటిని, అంటే పూర్తిగా నిషేధం విధించి కరెంటు తీసేసి దాదాపుగా 500 మంది పోలీసులు అయితే గ్రామాల్లో కవాతు నిర్వహించారో దాదాపుగా 59 నుంచి 60 మందిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించారు. అక్కడ ఆడవాళ్లను కూడా దాదాపుగా శారీరకంగా కొంత వేధించిన పరిస్థితులు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళని లైంగికంగా వేధించారు పోలీసులు అని చెప్పేసి కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీన్ని ఆక్షేపిస్తూనే ఇవాళ అంతా కూడా అక్కడికి సంబంధించిన రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, ఢిల్లీకి వెళ్లి కూడా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అక్కడ హక్కుల సంఘాలను, హక్కుల కమిషన్లను కలుస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వెళ్లబోసుకుంటున్నారు, గోడును వాళ్ళకి తెలియజేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ కూడా దీనికి సంబంధించి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వీటన్నిటి పరిస్థితులు ఏం కనిపిస్తుంది అంటే ఫార్మా
ఫార్మాసిటీ అనే వ్యవహారం అంత ఆషామాషి వ్యవహారం కాదు. దీనికి సంబంధించిన అనుమతులు లభించడం కూడా అంత ఆషామాషి వ్యవహారం కాదు. అప్పట్లో కేసీఆర్ పర్సనల్ గా వ్యక్తిగతంగా ఒక శ్రద్ధ చూపి తానంతట తానుగా ఫాలో అప్ చేసి ఎప్పటికప్పుడు ఒక అధికార గణాన్ని కూడా ఈ పనికి కేటాయించి అప్పట్లో ఈ ఫార్మాసిటీ ముచ్చర్లో ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో 14,000 ఎకరాలు సేకరించి దీనికి సంబంధించిన అనుమతులు పర్యావరణ క్లియరెన్స్లు సేకరించిన పరిస్థితి. మరి ఇవాళ చూసుకుంటే కనుక 20 చోట్లకు ఈ కాలుష్యాన్ని ఈ విష రసాయనాలను వెదజల్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందో దీనిపైన అన్ని చోట్ల కూడా రేపు వ్యతిరేక పవనాలు వీచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి చోట కూడా రైతాంగం ఇదే విధంగా నిరసన వ్యక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ప్రజానీకం అక్కడ జనాలు అనేక రకాల వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి, అనేక రకాల ఆరోగ్య సమస్యలు అక్కడ తలెత్తే అవకాశాలు ఉంటాయి. కనుక ఇక్కడ కూడా 20 చోట్ల కూడా ఇలాంటి ప్రతికూల వాతావరణమే కాంగ్రెస్ కు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మరి అంతటా కూడా ఇట్లాంటి కోయర్జివ్ గా ఇట్లా నిర్బంధ చర్యలకే తెగబడుతుందా అనే ఒక విమర్శ కూడా స్పష్టంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ అసలు ఇప్పటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన పైన పట్టులే కాటు శాంతి భద్రత కూడా రాష్ట్రంలో కొంత ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత తరుణంలో ఇవాళ ఈ ఫార్మాసిటీల పేరిట రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 చోట్ల కూడా 20 ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తే రేపు భవిష్యత్ ఏంటి? అసలు రైతాంగం రోడ్లకి ఇట్లా నిరసన తెలపవలసిందేనా? తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడానికి, తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కాంగ్రెస్ ముందు నోరు నిరసన వెళ్లదీసే హక్కు కూడా లేదనే ఒక విశ్లేషణ, ఒక పరిశీలన వస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే రైతాంగానికి ఒక హామీలు ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా నెరవేర్చలేదు. భరోసాలు అన్నారు, హామీలు అన్నారు, ఎన్నో రకాల హామీలు చేశారు, రుణమాఫీ అన్నారు, ఏది కూడా ఇప్పటివరకు రైతాంగానికి ఇదమిద్దంగా, అలాగే బోనస్ అన్నారు, సన్నబియ్యం బోనస్ అన్నారు, ఇట్లా ఏ రకంగా తీసుకున్నా కానీ రైతాంగానికి ఇవాళ ఒక ఊరట లభించని పరిస్థితుల్లో బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రతి చోట కూడా ఇదే నిరసన గణం వినిపించే అవకాశాలు ఉంటాయి. స్వేచ్ఛ. రైట్ సూరజ్.